మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మద్దతుదారుల ప్రమేయంపై రోజురోజుకు మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు మరియు ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవాజ్ బెంగళూరులో ఉండటంతో పోలీసు అధికారులు అతడికి ఫోన్ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాథమిక సహచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి తూర్పు వైపున జూలై 23న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ భూములకు సంబంధించిన కీలక ఫైళ్లను ధ్వంసం చేసేందుకు వైసీపీ నేతలు ఈ ఘటనకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 2440 కీలకమైన ఫైళ్లు దగ్ధం కాగా కేవలం 700 ఫైళ్లు మాత్రమే సేవ్ అయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కఠిన విచారణకు ఆదేశించింది. పోలీసులు విచారణను ముమ్మరం చేసి సీసీటీవీ ఫుటేజీల ద్వారా కీలక ఆధారాలను గుర్తించారు. వారి రాడార్లో ఉన్న వివిధ వైసీపీ నాయకులు మరియు మద్దతుదారులను వారు ప్రశ్నిస్తున్నారు. 1-2 రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే కీలక ఆధారాలు లభ్యమవుతాయని పోలీసులు తెలిపారు.